జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు ట్రైనర్ కంపల్సరీ ఉండాలి. అంటే కొంతమంది ఇప్పుడు స్పెషల్ ట్రైనర్స్‌ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఓకే. ఫ్యాషన్ అయిపోయింది. నాది బాడీ కొంచెం మంచి బిల్డప్ కావాలి 3 మంత్స్‌లో అట్లా అని స్పెషల్ ట్రైనర్స్‌ని పెడుతున్నారు. అండ్ నార్మల్‌గా జిమ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మీలాగా ఎవరైతే ఓకే. ఉంటారో వాళ్ళు కామన్‌గా ఉంటుంటారు. అంటే జిమ్ ట్రైనర్స్ అనేది కంపల్సరీ ఆ జిమ్ నేర్చుకునేటప్పుడు. అంటే పర్సనల్ ట్రైనర్స్ అవసరమా? పర్సనల్ ట్రైనర్స్‌కి, జిమ్ ట్రైనర్‌కి డిఫరెన్స్ ఏంటిది? ఒకటండి, మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఓకే అండి. ఒక పర్సన్ మెడికల్ ఇష్యూస్ సఫర్ అవుతున్నాడు. ఆయనకి ఫిట్‌నెస్ లెవెల్స్ పెరగాలి. ఆయనకి గాని లేదు ఏదో సీరియస్ గా ఫిట్‌నెస్ గోల్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫ్రేమ్ ఈ టైంలో ఫ్రేమ్ వచ్చేసేయాలి. వీళ్ళకి కంపల్సరీగా పర్సనల్ ట్రైనింగ్ ఉండాలండి. పర్సనల్ ట్రైనర్స్ ఉండాలి. ఓకే అండి. జనరల్ ఫిట్‌నెస్ కి పర్సనల్ ట్రైనర్ అవసరం లేదండి. జస్ట్ బేసిక్ గైడెన్స్ చెప్తే చాలు. ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డామ్ షూర్ అది పర్సనల్ ట్రైనింగ్ లేకుండా అసలు వాళ్ళు ఎంటర్ అవ్వకూడదు జిమ్ లో కూడా. ఓకే. ఓకే అండి. ఇంకా సీరియస్ గా ప్రొఫెషనల్ గా పెట్టుకుంటారు చూసారండి, ఈ టైంలో నాకు ఈ ఫ్రేమ్ వచ్చేసండి, వాళ్ళకి కూడా పర్సనల్ ట్రైనర్ ఉండాలండి. వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే గనక ఉంటే కంపల్సరీ పర్సనల్ ట్రైనర్స్ అవసరం. పర్సనల్ ట్రైనర్స్ ఎప్పుడు కూడా ఖచ్చితంగా మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఉండాలి. ఇంకా సీరియస్ గా పెట్టుకుంటారు చూసారండి, 5 months 6 months లో ఇలా 6 pack వచ్చేయాలి, వాళ్ళకి కూడా ఉండాలండి. నార్మల్ జనరల్ ఫిట్నెస్ పర్సనల్ ట్రైనర్ తో సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఎంతో బేసిక్ గైడెన్స్ నార్మల్ ట్రైనర్ సరిపోతారు వాళ్ళకి. ఓకే. జిమ్ లో వెళ్ళేటప్పుడు మన ట్రైనర్స్ ప్రతి గల్లీ గల్లీకి ఇప్పుడు అయిపోయింది జిమ్. మనం వెళ్ళినప్పుడు జిమ్ ట్రైనర్స్ దగ్గర మనం కనుక్కోవాల్సింది ఏముంటది? అంటే వీడు మంచిగా నేర్పిస్తారు అన్నది ఎలా మనం కనుక్కోవాలి? అంటే చాలా ఉన్నాయి జిమ్ ట్రైనర్స్. నేను ఇది తోపు అది తోపు అని ఫొటోస్ పెడుతుంటారు. కానీ జిమ్ ట్రైనింగ్ వచ్చేసరికి కొంతమందికి అన్సాటిస్ఫై అవుతుంటారు నేర్చుకోవడంలో. దేనికి ఇది? అసలు అక్కడ వెళ్ళినప్పుడు జిమ్ ట్రైనర్ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ చూడాలి? ఏం క్వశ్చన్స్ వేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పడాలి? మంచి క్వశ్చన్ అడిగారు పప్పు గారు. ఫస్ట్ మీరు జిమ్ కి ఎంటర్ అయ్యారు అనుకోండి, మెయిన్ పాయింట్ అండి, జిమ్ ట్రైనర్ మీతో ఎలా మాట్లాడుతున్నారు అది మెయిన్ గమనించండి. రెండోది వచ్చేటప్పటికండి, మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఓకే అండి, అది నమ్మకంగా చెప్తున్నారా? ఈ టైంలో ఇస్తాం ఇవ్వం అని నమ్మకంగా చెప్తున్నారా లేదా? ఓకే అండి. మెయిన్ ఇంకో క్వాలిటీ, ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఆయన సర్టిఫైడా లేదా ఈ ఫీల్డ్ లో ఒక 10 years అట్లా ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్ కానీ ట్రైనర్ ఫీల్డ్ కానీ ఏదో ఒకటి, ఈ రెంట్లో ఏదో దాంట్లో 10 years ఉన్నారా లేదా ఆయన సర్టిఫైడా? ఓకే అండి. ఈ 4 కూడా ఖచ్చితంగా మీరు చూసుకోండి. ఓకే. దీని మీద మీకు క్లారిటీ వస్తుంది, మీరు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా. చాలా మంది ఏంటంటే అండి, ఎవరైనా సరే జిమ్ జాయినింగ్ వెళ్తారు కదా, వెళ్ళంగానే ఫస్ట్ జిమ్ ఎంత ఉందో చూస్తారు, కిలోమీటర్ ఉందా 1/2 kilometer ఉందా చూస్తారు. రెండోది వచ్చేప్పటికి మిషనరీలు చూస్తారు, 1,00,000 ఉన్నాయా 1000 ఉన్నాయా మిషనరీలు, ఆ మిషనరీ కాస్ట్ ఎంత ఇవి చూస్తారు. ట్రైనర్ ఎక్కువ పట్టించుకోరు. ఓకే అండి. అదే అట్రాక్ట్ అయిపోతారు. ట్రైనర్ ఎక్కువ పట్టించుకోరు. అంత బాడ్ జిమ్ ఉంది, కిలోమీటర్స్ జిమ్ ఉంది, ఒక 20-30 మిషనరీలు దబదబా ఉన్నాయి, పక్కనే ఇరికిచ్చేసి ఉన్నాయి. ఏం ప్రయోజనం అండి? మనం చేయగలగాలి ఫస్ట్. ఓకే అండి. మీకు ఎప్పుడు కూడా మీరు జిమ్ కి ఎందుకు వెళ్ళారు? ఖచ్చితంగా ఓ ఫిట్నెస్ గోల్ పెట్టుకుని వెళ్ళారు. ఓకే అండి. ఆ ఫిట్నెస్ గోల్ అనేది మీకు ఆ జిమ్ లో ట్రైనరే ఇవ్వగలరు. ఓకే అండి. అది చిన్న గుడిసెలో 2-3 డంబుల్స్ ఉన్నా సరే మీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోద్ది ట్రైనర్ కరెక్ట్ అయితే. ట్రైనర్ మీద బేస్ అండి ఎక్కువ. జిమ్ చాలా మంది ఏం చేస్తారంటే వెళ్తారు, ఆ జిమ్ చూస్తారు, ఆ సెటప్ చూస్తారు, ఆ ఏసీలో చూస్తారు, అవన్నీ దాన్ని చూసి మోసపోతారు, డబ్బులు కట్టేస్తారు. తర్వాత 2 రోజులు 3 రోజులు ఎవరు పట్టించుకోరు. వీళ్ళకి చిరాకు వచ్చేది ఆ జిమ్ మీదే కాదు, మిగతా అన్ని జిమ్ల మీద కూడా చిరాకు వచ్చేది. ఇంత పెద్ద జిమ్ మాకు చెప్పట్లేదు కదా, చిన్న జిమ్లు ఏం చెప్తారని ఈ అపోహ అనేది వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంకో 10 మంది చెడగొడతారు. ఓకే.